హాయ్, మేము నిన్న చెన్నైలో జూ పార్క్కి వెళ్ళాం. జూ పార్క్లో చూడండి, కొండముచ్చులు చాలా పెద్ద పెద్దవి, అంటే అవి ఏజ్ అయిపోయినాయి, చాలా పెద్దవి. చూసావా చింపాంజీ? వైట్ గడ్డం చూసారు, అలా ఒళ్ళంతా ఉంది దానికి. చూడు దూకుతున్నాయి అటు ఇటు. కాకపోతే మేము చాలా లేట్గా వెళ్ళామండి. మార్నింగ్ 9 to 12 లోపు వెళ్తే బయటకు వస్తాయంట. అక్కడ ఒక మంకీ ఉంది, చిన్న మంకీ. హాయ్ చెప్పు. అదిగోండి చూడండి, అక్కడ మంకీ ఉంది. మా బాబు చాలా ఎంజాయ్ చేసింది. మేము చూసి చాలా ఉంది చూడాల్సింది. 3-4 hours పడుతుంది చూడడానికి. ఇటు తిరుగు. ఏంటిది అది? లేట్గా వెళ్ళాం బాగా. సరే 6:30 ఫిష్ కదా వాటర్ లో. లోపల ఎక్వేరియం మాత్రమే ఉంది, సో ఇంకా లోపలికి వెళ్ళలేదు, లేట్ అయిపోయిందని. గిన్నె కోళ్ళు చూడండి, గిన్నె కోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. వెళ్ళాలనుకుంటే 9 to 12 లోపు వెళ్తే ఈజీగా అయిపోతుంది, అన్నీ బాగా చూడొచ్చు. అది అక్కడ ముసలి ఉంది చూడండి, క్రొకోడైల్. దాని ముక్కు చాలా పొడవు ఉంది, అసలు అలా నీటిలో స్విమ్ చేస్తుంది. పూర్తిగా బయటికి రావట్లేదు, ముక్కు మట్టుకు బయట పెట్టింది. మీ జున్నుగాడి బొమ్మ చూడు ఎలా పడిందో, జున్ను అన్న బొమ్మ. ఈ క్రొకోడైల్స్ చూడండి, అసలు బయట ఎలా పడుకున్నాయి, కానీ అసలు చలనం లేనట్టే ఉన్నాయి. ఎవరన్నా చూస్తే చనిపోయారనుకుని అలా చేయి పెట్టారంటే ఇంకా కొరికేస్తుంది. చూడండి ఎలా పడుకుంది అసలు అది. అంటే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. నేను మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెళ్ళాము. అక్కడ చూడండి ఆ చివరి ఉంది ఎలిఫెంట్, అండ్ ఇటు సైడ్ ఏమో జింకలు ఉన్నాయి. జింకలు అది కావచ్చు కూడా అవసరం లేదు, వీడియో తీసాక తీసుకుంటా. కానీ చాలా తక్కువ చూసాము అంతే, ఎక్కువ ఏం చూడలేదు. ఇక్కడ హిప్పో ఉంది చూడండి, వాటర్ అంతే ఉండిపోయింది. అది కూడా చూడండి ఉందో లేదో అన్నట్టుంది. ఇంకా అక్కడ ఉంది చూడండి ప్యారెట్, సారీ పికాక్ ఉంది. అక్కడ పికాక్ ఉంది చూడండి, పికాక్. ఇక్కడ చూడండి వాటి కొమ్ములు చేసినట్టున్నారు, గడ్డి తింటున్నాయి చక్కగా. ఫైనల్గా హిప్పో ఒకటి చూసేసి ఇంకా లేట్ అయిపోయిందని వచ్చేసాము. అంతే అండి, ఓకే బాయ్. ఈసారి నీట్గా వెళ్ళొస్తాం.